హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్‌లో యూరియా కొరత ఎక్కువుందని అయితే స్పష్టమవుతుంది క్లియర్‌గా. సొసైటీల దగ్గరైతే జనాలైతే బారులు తీరి ఈ వీటి కోసమైతే ఉంటున్నారు. యాక్చువల్‌గా జరిగిందేంటంటే దాదాపు యూరియా సప్లై వచ్చింది గానీ అదంతా వ్యాపారదారులకే అంటే అక్రమంగా వ్యాపారదారులకి ఇచ్చేసారంట. యాక్చువల్‌గా గవర్నమెంట్ ద్వారా సప్లై కావాల్సింది వ్యాపారదారులకు పంపించి అక్కడ అధిక రేట్లకైతే అమ్ముతున్నారంట. ఇదైతే జరుగుతుందంట. రీసెంట్‌గా మనం కొన్ని పేపర్‌లు కూడా చదివాం. వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్‌లోనే చదివాం. దాదాపు వచ్చే నెలలో దాదాపు 31,50,000 టన్నుల దాకా రావాల్సిందంట మనకి. దానికి సంబంధించి 31,000 టన్నులు ఈ నెలలో రాబోతుందంట. అదొస్తే సప్లై చేస్తామని చెప్తున్నారు. దీనికి ముందొచ్చిన ఏం చేశారు దాదాపు దీనికి ముందొచ్చిన యూరియా మొత్తం కూడా అక్రమం దొడ్డిదారులు ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వారి వ్యాపారులకైతే దొడ్డిదారులు బ్లాక్‌లో అమ్మేశారు. ఆ అమ్మటంతోటైతే యూరియా అయితే బయట మార్కెట్‌లో చాలా రేట్ ఎక్కువుంది ప్రైవేట్‌లో అయితే. దాన్ని కొనుగోలు చేయలేక రైతులైతే ఇబ్బంది పడుతున్నారంట. చూడాలి మరి దీనిపైనైతే ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా అయితే యాక్షన్ తీసుకోవాల్సుంటుంది. ఎందుకంటే చెప్పాను గదా! ప్రతిసారి గూడా ఈ యూరియా అనేది ప్రతి సంవత్సరం గూడా ఏదో ఒక తలనొప్పైతే వస్తా ఉంది ఈ యూరియా గురించైతే. దీని గురించి కొంచెం అంటే ఒక ముందుగానే ప్లానింగ్ తోటైతే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముందుగానే స్టాక్సు సొసైటీలో పెట్టడం గావచ్చు, లేకుంటే స్టాక్స్‌ని కంటిన్యూయస్‌గా తెప్పించడం గావచ్చు. ఇలా అయితే ఉంటుంది. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఇబ్బంది ఉంటుంది. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెబుతుందంటే మేము సరిపడా యూరియాని పంపించేస్తున్నామనైతే వాళ్ళు ముందుగానే ప్రకటన చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ జరుగుతుందేందంటే లోకల్ ఎమ్మెల్యేలు గావచ్చు, లోకల్ మంత్రులు గావచ్చు వాళ్ళైతే యూరియాని ప్రైవేట్ వ్యాపారదారులకైతే అమ్మేస్తున్నారంట. అమ్మేసి దాన్ని అధిక లాభాలకైతే అమ్ముతున్నారంట బయట. ఎందుకంటే వాళ్ళ షాపులే ఉంటాయి గదా! వాళ్ళ షాపులో నుంచి అధిక ధరకైతే అమ్ముతున్నారంట యూరియా అనేది. దానివల్ల రైతులైతే చాలా నష్టపోతున్నారు. అలానే సొసైటీల దగ్గర స్టాక్ లేదన్నట్టు బోర్డులైతే పెడుతున్నారంట. దాదాపు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ పడిగాపులు కాస్తున్నారు సొసైటీ దగ్గర రైతులైతే. దీన్నైతే ఇమ్మీడియేట్‌గా సరిచేయాల్సిన అవసరం ఉంటుంది. యూరియా కొరత అయితే ఖచ్చితంగా ఉంది. దాన్ని త్వరగా పరిశీలించి దాన్ని త్వరగా సాల్వ్ చేస్తే బావుంటుంది.